హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ నిన్న ఏదైతే మ్యాచ్ జరగాలో ఆ మ్యాచ్ వచ్చేసి వాన పడడం వల్ల అయితే మ్యాచ్ జరగలేదు కాబట్టి మీకు రీఫండ్ అనేది వస్తుంది. రూల్స్ ప్రకారం చూసుకుంటే ఏదైనా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ కానీ లేదంటే ఐపీఎల్ మ్యాచ్ కానీ ఇంకేదైనా లీగ్ మ్యాచ్ కానీ ఎవరైనా సరే ఫ్యాన్స్ టికెట్స్ కానీ పర్చేస్ చేసి ఉంటే ఆ మ్యాచ్లో వచ్చేసి ఒక్క బాల్ కూడా పడకుండా మ్యాచ్ ఆగిపోతే టోటల్గా కంప్లీట్ రీఫండ్ అనేది వచ్చేస్తుంది మీకు. నిన్న జరిగిన మ్యాచ్లో కూడా మీకు ఆ మ్యాచ్లో ఒక్క బాల్ కూడా అక్కడ జరగలేదు కాబట్టి మీకు మీ టికెట్ అమౌంట్ అనేది రీఫండ్ వస్తుంది. మీ టికెట్ అమౌంట్ మాత్రమే రీఫండ్ వస్తుంది. మీరు ఏవైతే ఆ బుకింగ్ ఫీజు కానీ లేదంటే జిఎస్టీ కానీ ఇట్లాంటి ఏవైతే పే చేసి ఉంటారో అవి మీకు రీఫండ్ రావు. ఓన్లీ టికెట్ అమౌంట్ అయితే రీఫండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2500 రూపీస్ టికెట్ పర్చేజ్ చేసారు అనుకోండి, 2500 రూపీస్ మాత్రమే మీకు రీఫండ్ వస్తుంది. రిమైనింగ్ ఛార్జెస్ కానీ లేదంటే బుకింగ్ ఫీజు కానీ ఇట్లాంటి ఏవి మీకు రీఫండ్ అనేవి రావు. రీఫండ్ ఎట్లా వస్తుంది అంటే మీరు ఏదైతే పర్చేస్ మెథడ్ ఉంటుందో, అంటే మీకు మ్యాక్సిమం మన హైదరాబాద్లో మన ఎస్ఆర్హెచ్ టీమ్ మ్యాచెస్ అన్నీ కూడా ఓన్లీ ఆన్లైన్లో సెల్ చేస్తున్నారు పేటీఎం ఇన్సైడర్లో. మీరు ఏవైతే పేటీఎం ఇన్సైడర్లో మీరు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఏదైతే పేమెంట్ మెథడ్ యూజ్ చేసి ఉంటారో, అంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు యూపీఐ యూజ్ చేసినా కానీ లేదంటే మీరు ఏమైనా కార్డ్స్తో కానీ పేమెంట్ చేసినట్టు కానీ చేసి ఉంటే మీకు వచ్చేసి మీ ఒరిజినల్ పేమెంట్ మెథడ్కి మీకు రీఫండ్ అనేది వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ రీఫండ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నిన్న మ్యాచ్ జరుగుతున్నప్పుడు మీకు అక్కడ స్క్రీన్ పైన ఒక నోట్ అయితే కనిపించి ఉంటుంది. అదేంటంటే మీకు రీఫండ్ గురించిన ప్రాసెస్ మొత్తం మీ ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి ఏదైతే మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇస్తారో వాటికి మీకు డీటెయిల్స్ వస్తాయని చెప్పేసి అయితే అక్కడ ఇచ్చారు. అండ్ ఫిజికల్ టికెట్స్ కూడా సేఫ్గా పెట్టుకోమని అయితే చెప్పారు. నాకు తెలిసి మ్యాక్సిమం వాళ్ళైతే ఒరిజినల్ పేమెంట్ మెథడ్ ఏదైతే ఉంటుందో దానికి రీఫండ్ అయితే చేస్తారు. మళ్ళీ మిమ్మల్ని బాక్స్ ఆఫీస్ దగ్గరికి రమ్మని చెప్పారు, ఏం చెప్పారు. కానీ టికెట్స్ సేఫ్గా పెట్టుకోమన్నారు కదా, మీరు టికెట్స్ అయితే సేఫ్గా పెట్టుకోండి. తర్వాత ప్రాసెస్ ఏమైనా చేంజ్ అయితే నేను మీకు అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. టికెట్స్ వచ్చేసి చిరగకుండా ఉండాలి. టికెట్స్ వాటి మీద డీటెయిల్స్ కనిపిస్తూ ఉండాలి. ఒకవేళ చిరిగిన 2 ముక్కలైనా కానీ మీకు ఏమి ప్రాబ్లం అయితే ఉండదు. మీకైతే డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉండాలి. మీకు ఇట్లా ఉంటేనే మీకు టికెట్స్ అనేవి రీఫండ్ అయితే వస్తాయి. ఒకవేళ వాళ్ళు ఆఫ్లైన్ పేమెంట్ మెథడ్లో కానీ రీఫండ్ ఇవ్వాలనుకుంటే, మ్యాక్సిమం ఆఫ్లైన్ పేమెంట్ మెథడ్లో అయితే వాళ్ళు రీఫండ్ అయితే ఇవ్వరు. ఓన్లీ ఆన్లైన్ త్రూ అయితే ఉంటుంది. ఎవరైతే ఆన్లైన్లో పేటీఎం ఇన్సైడర్లో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఒరిజినల్ పేమెంట్ మెథడ్కి టికెట్స్ అనేవి టికెట్స్ అమౌంట్ అనేది రీఫండ్ అయితే వచ్చేస్తుంది. మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరు రిలాక్స్డ్గా ఉండండి. ఒకవేళ ఆ టికెట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మీకు ఒక 3 to 7 డేస్లో మీకు ఒరిజినల్ పేమెంట్ సోర్స్కి అయితే రీఫండ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఏదైనా మెథడ్స్ కానీ వాళ్ళు ఇంకేమైనా అప్డేట్స్ ఇచ్చినా కానీ అప్డేట్స్ నేను మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.